హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫుడీస్ లైక్ మీ. ఈరోజు మనం టేస్టీగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం నెయ్యి కానీ డాల్డా కానీ, నేనైతే నెయ్యి యూజ్ చేశానండి. కడాయిలో నెయ్యి పోసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, ఇంకా క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇవి తీసుకొని వేసేసుకోవాలండి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేయాలి. నా దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని స్వీట్ కార్న్ కూడా వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చక్కగా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం మసాలా వేసుకోవాలండి. మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. అలాగే అందులోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పుదీనా, కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి మొత్తం కలిపి. తర్వాత నేనైతే ఒక కప్ రైస్ తీసుకున్నాను. ఒక కప్ రైస్ తీసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని చూడండి, ఈ విధంగా మొత్తం కలియబెట్టుకోవాలన్నమాట. ఒక కప్ రైస్కి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒక్క నిమ్మకాయ చెక్క పిండుకొని చక్కగా దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక్క 2 విజిల్స్ అండి. కరెక్ట్గా 2 విజిల్స్ వేయించాను నేను. నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, చాలా యమ్మీ అంటే యమ్మీగా బిర్యానీ మనకు రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీనైతే మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. నేనైతే ఆ రోజు ఈ బిర్యానీలో ఎగ్ గ్రేవీతో తిన్నానండి. ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. చూడండి, ఎగ్ గ్రేవీ. మీకు ఈ రెసిపీ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉందండి. సేమ్ ఈ 2 కాంబినేషన్ మీకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. బిర్యానీ అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందనమాట. దీని టేస్ట్ అదిరిపోయింది. మీకు కూడా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.